రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 5 1-8. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణం బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మనల ఎడల తన ప్రేమను వెల్లడపరచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ప్రభువనైనా ఈ సమయంలో ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, బలపరిచారు. ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా కృప చూపించారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు ప్రభువా, మాట్లాడబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మా హృదయాలు సిద్ధపరచమని ప్రభువా నాయన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న అబ్బాయి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఒకసారి ఒక వేరే స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని చాలా ఎక్కువగా ప్రేమించడం చూశాడు. అంటే వీళ్ళ స్నేహితుడిని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడిని చాలా ప్రేమగా చూడటం గమనించాడు. అయితే ఆ తర్వాత ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే, నా తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా నన్ను ప్రేమించట్లేదు, నేను ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ప్రేమని రోజు వెళ్తే నాకు కూడా ఆ ప్రేమని అనుభవించే అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి అనుకొని రోజు అక్కడికి వాళ్ళ స్నేహితునితో పాటు స్నేహితుని ఇంటికి వెళ్తా ఉండేవాడు. అయితే ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ స్నేహితుడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, కానీ ఈ అబ్బాయిని కూడా బాగానే చూసేవాళ్ళు, కానీ అంత ప్రేమను చూపించేవాళ్ళు కాదు అంత ఎక్కువగా. ఇది గమనించుకున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చిన్న అబ్బాయికి అర్థమైంది ఒకటి ఏంటంటే, ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టే అంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కానీ స్నేహితుల్ని, ఆ అబ్బాయి యొక్క స్నేహితుల్ని అంత ఎక్కువగా ప్రేమించే అవకాశం లేదని కొన్ని దినాల తర్వాత ఆ అబ్బాయికి అర్థమైంది. సో మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమను, క్రైస్తవులంగా నిజంగా దేవుని ప్రేమను అనుభవించే అవకాశం దేవుడు అందరికీ ఇచ్చాడు. అయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఆ అవకాశం దొరికేటట్లు చేశాడు యేసు ప్రభు వారి ద్వారా. కానీ ఎవరైతే యేసు ప్రభు వారిని నిజంగా సొంత రక్షకునిగా, అంటే ఇప్పుడు ఆ చిన్న అబ్బాయి గురించి మనం ఆలోచిస్తే
వాళ్ళింట్లోనే ఆ తల్లిదండ్రులకి ఈ అబ్బాయి పుట్టుంటే అటువంటి ప్రేమను అనుభవించే అవకాశం ఆ అబ్బాయికి దొరికేది. కానీ ఆ స్నేహితుని తల్లిదండ్రులు కాబట్టి దొరకలేదు. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఇంట్లో మనం దేవుని పిల్లలుగా ఉండగలిగితే దేవుని ప్రేమను అనుభవించే అవకాశం మనకు దొరుకుతుంది. మన ఇష్టం వచ్చినట్లు మనం లోకంలో ఉంటే, మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునితో నాకు తల్లిదండ్రులుగా దేవుడు నాకు తండ్రిగా లేకపోతే తల్లిగా ఉండాల్సిన అవసరం లేదని మనం అనుకుంటే, దేవుని ప్రేమను అనుభవించే అవకాశం మనకు లేదు. క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా దేవుని కుటుంబంలో కనుక మనం చేరితే, దేవుని కుటుంబంలో దేవుని ఇంట్లో మళ్ళీ పుట్టగలిగితే, అంటే మారు మనసు పొంది ఈ లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి విడుదల పొందాలన్న అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మనకి అటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొంది మనం గాని దేవుని ఇంట్లో మరలా జన్మిస్తే, అంటే ఈ లోకానికి, శరీరానికి, పాపానికి చనిపోతే, నిజంగా శరీరానుసారం మామూలుగా చనిపోవడం కాదు కానీ లోకానికి, పాపానికి, శరీరం అంటే మన లోపల నుంచి వచ్చే ఆలోచనల్ని చంపగలిగితే, అలాగే లోకపు ఆకర్షణలను చంపగలిగితే, లేకపోతే ఈ సైతాన్ ఆలోచనల్ని, సైతాన్ పెట్టే శోధనల నుంచి మనం తప్పించుకోగలిగితే దేవుని ఇంట్లో మనం పుట్టే అవకాశం ఉంటుంది. తప్పించుకోవాలన్న ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. అప్పుడు మనం గాని లోబడితే దేవుని ఇంట్లో పుట్టే అవకాశం మనకి దొరుకుతుంది. అంటే మనం పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఇక మీదట ఇటువంటి జీవితం నేను జీవించనని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే గొప్ప ప్రేమని, దేవుని ప్రేమను అనుభవించే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా తండ్రి మనకు దయచేశాడు అన్నది ఇక్కడ ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఈ 8 వచనాలలో మనకు అర్థమవుతుంది. చూడండి, విశ్వాస మూలమున అంటే దేవుణ్ణి నమ్మి మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే దేవుడే మనల్ని దేవుని మీద విశ్వాసం కనపరిచినప్పుడు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు దేవుడే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మనకి దేవునికి సమాధానం లేదు. ఎందుకంటే మనం దేవుణ్ణి వ్యతిరేకించి లోకంలో త్రోసివేయబడ్డాం. దేవునికి అనుగుణంగా బ్రతకకుండా, దేవునికి లోబడకుండా అపవాది చేసిన మోసానికి మనం బలైపోయాం, అంటే మోసానికి లోబడిపోయాం. సో కాబట్టి ఇప్పుడు మరలా దేవునితో సమాధానం యేసు ప్రభు వారి ద్వారా మనకు కలుగుతుంది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన, అంటే ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, మనం శ్రమలకి లోబడితే మనలో ఓర్పు వస్తుంది. అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చే విధానం ఒకటి ఉంది, ఒక ప్రక్రియ ఉంది. ఎట్లా అంటే మనకి శ్రమలు కలుగుతాయి, మనకి శోధనలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు లోకం ఆకర్షిస్తూ ఉంటది మనల్ని. తప్పుడు మార్గాల వైపు, తప్పుడు విధానాల వైపు లోకపు ఆకర్షణలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన శరీరమే దానికి లోబడిపోయే అవకాశం ఉంది. ఇవన్నిటిని మనం చంపుతున్నప్పుడు, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనలో ఓర్పు వస్తుంది. అలాగే ఓర్పు మనలో పరీక్ష కలుగ చేస్తుంది. అంటే ఒక క్యారెక్టర్ లాగా మన జీవితంలో మనం ఒక మంచి వ్యక్తిగా తయారవడానికి, ప్రతి పరీక్షను తట్టుకోవడానికి ఓర్పు ఉపయోగపడుతుంది. మంచి వ్యక్తిగా, అంటే నీతిమంతులుగా తీర్చే విధానం దేవుడు
మనల్ని నీతిమంతులుగా తీర్చే విధానం, ప్రక్రియ ఇది. పరీక్ష నిరీక్షణ కలుగజేస్తది. సో, ఈ మనకి హోప్ వస్తది. దేవుని మీద ఇంకా ఇంకా హోప్ పెరుగుతది. అంటే దేవుడి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్న విధానంలో మనకింకా దేవుని మీద నిరీక్షణ పెరుగుతది. అంటే దేవుని మీద ఇంకెక్కువ ఆధారపడతాం. దేవుని మీదే చూస్తాం. ప్రతి దానికి దేవుని వైపు చూసే ఒక గొప్ప నిరీక్షణ మన జీవితంలో మనం అనుభవించవచ్చు. శ్రమల యందు అందుకనే అతిశయపడదామని ఈ యొక్క రోమీయులకు రాసిన 5వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే ఉంది. శ్రమల యందును అతిశయపడను. మనం అతిశయపడాలి అంటే గర్వించాలన్నమాట. అంటే దేవుడు నా జీవితంలో నాకు శ్రమలు దయచేస్తున్నాడంటే, నా శాంక్టిఫై చేస్తున్నాడు, పరిశుద్ధీకరిస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నన్ను నీతిమంతుడుగా అని అర్థం చేసుకొని గర్వపడాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇటువంటి ఆలోచన విధానం, అలా ఇటువంటి విధేయత మన జీవితంలో కానీ మనం చూడగలిగితే దేవుని ఇంట్లో మళ్ళీ పుట్టు దేవుని ప్రేమని అనుభవించవచ్చు. ప్రతిరోజు దేవుని పిల్లలుగా బ్రతికే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా తండ్రి మనకి దయచేశాడు. ప్రతిరోజు దేవుని పిల్లలుగా, ప్రతి క్షణం దేవుని యొక్క కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం జీవించే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికింది. ఎందుకనగా 5వ వచనం, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇది చాలా గొప్ప మూలవాక్యంగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవచ్చు. మన నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరిచేటట్లు చేయదు. అంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న విధానాన్ని బట్టి, యేసు ప్రభు వారిలో బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మనము మనల్ని ఎప్పుడు మనం షేమ్ ఫీల్ అవ్వం. మనం గర్వపడతాం. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇంకా గర్వపడుతూనే ఉంటాం. మనం సిగ్గుపడం. అంటే అయ్యో సిగ్గుపోయింది అనుకోం. కానీ మనం చూడండి, ఇటువంటి అవకాశం, ఇటువంటి పరిస్థితి లోకపు ఆకర్షణల వలన, మన శరీరానికి, మన సొంత ఆలోచనలకి లోబడిపోవడం వలన, పాపంలో బ్రతకడం వలన, అలాగే ధనానికి, ఐశ్వర్యాలకి, వాటికి లోబడిపోవడం వలన, లొంగిపోవడం వలన, వాటిని ఆరాధించడం వలన మనం సిగ్గుపరచబడే అవకాశం ఉంటుంది. చాలా మంది చూడండి లంచాలు తీసుకొని దొరికిపోతారు, షేమ్ ఫీల్ అయిపోతారు. ఆ తర్వాత చాలా మంది ధనానికి లోబడి షేమ్కి లోనైపోయిన వాళ్ళు, సిగ్గుపరచబడే వాళ్ళు అనేక మంది మన జీవితాల్లో కనపడతారు. మనం కూడా తప్పు చేసినప్పుడు, చాలాసార్లు దొరికిపోయినప్పుడు సిగ్గుపరచబడి ఉంటాం. చాలాసార్లు చిన్నప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడు కానీ, ఏదైనా సమయంలో మనం తప్పు చేసినప్పుడు, చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పుడు మనం పడిపోతాం. కానీ దేవుని అందులో నిరీక్షించడం వల్ల మనకి ఇటువంటి పరిస్థితి రాదు. మనం షేమ్ ఫీల్ అయ్యే అవకాశమే లేదు. చూడండి, ఇది మనకి అయితే ఇదేంటంటే ఇదంతా థియరీ లాగా మనకు అర్థం అవుతూ ఉండొచ్చు ఉదయకాల సమయంలో. కానీ ఇది నిజంగా దేవుని ఇంట్లో బ్రతుకుతూ ఉంటే రోజు మనకి ఇటువంటి గొప్ప నిరీక్షణ మన జీవితంలో దొరుకుతుంది. ఆ నిరీక్షణ వల్ల మనం సిగ్గుపరచబడం అని చెప్తున్నాడు. కానీ ఒకవేళ మన పరిస్థితులను బట్టి సిగ్గుపరచబడతా ఉంటే, అది షేమ్ ఫీల్ అవుతూ ఉంటే, అది నిజంగా మనం దేవుని పిల్లలుగా బ్రతకడం లేదని అర్థం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది ఇది. చూడండి, ముఖ్యంగా మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన పాఠాలలో మొదటి పాఠం ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు ఈ కార్యం అంతా. ఇది ముఖ్యంగా మనం క్రైస్తవులుగా ప్రతి క్షణం మన జీవితాల్లో గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప మాట ఏదైనా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో జరిగించే కార్యమే క్రైస్తవ జీవితాల్లో జరిగే కార్యాలు. నిజంగా మనం క్రైస్తవ జీవితం జీవిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే మన రక్షణ పొందుకున్న దగ్గర నుంచి, మనం యేసు ప్రభువాన్ని నమ్ముకున్న దగ్గర నుంచి, మన చివరి దినం వరకు కూడా, మనం రెండవ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్నది మనం అర్థం చేసుకో. ఇటువంటి అనుభవాలు
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతాయి. మానవ తలంపుల్లో మానవులుగా మనం ఎటువంటి డిసిప్లిన్ లైఫ్ జీవించినా ఇది కుదరదు. ఎటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం జీవిస్తే అయిపోయేది కాదు క్రైస్తవ జీవితం. ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలకు లోబడుతూ ఉండాలి. అది అప్పుడే దేవుని ప్రేమను అనుభవించే గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది. ఇది కేవలం ఒక డాక్ట్రిన్ కాదు, సిద్ధాంతం కాదు. ఇది ఎక్స్పీరియన్స్, అనుభవం. క్రైస్తవ జీవితం అనేది ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతి గుండా వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు చూడండి, శిష్యుల జీవితాలు చూస్తే ఆ అనుభవం మనకు కనిపిస్తుంది. వాళ్ళ జీవిత చరిత్రలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అపోస్తుల జీవితాలు, పౌలు భక్తుని జీవితం, లేకపోతే అనేక మంది భక్తుల చరిత్రలో మనకు కనిపిస్తారు. వాళ్ళందరి జీవితాలు మనం గమనిస్తే ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని చేత కలిగినటువంటి అనుభవం వాళ్ళ జీవితాల్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళ అవసరతలు తీర్చబడే విధానం, వాళ్ళు నడిపించబడే విధానం, ఇదంతా ఎంతో గొప్ప అనుభవం, గొప్ప అనుభూతి. క్రైస్తవ జీవితం అనేది ఎక్స్పీరియన్స్, ఎవరికి తెలియదు. అందుకనే చూడండి, చాలాసార్లు మనం సంఘాల్లో నా జీవితంలో ఇటువంటి అనుభవం, ఈ రోజుల్లో చూస్తే చాలా సాక్ష్యాలు వేరేగా మనకు కనిపించవచ్చు, కానీ నిజమైన సాక్ష్యాలు వేరేగా ఉన్నాయి. నిజమైన సాక్ష్యాలు ఆత్మీయంగా నేను ఎదిగాను, ఆత్మీయంగా బలపరచబడుతున్నాను, ప్రతిదినం దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు, ఇటువంటి పాపం నుంచి నన్ను కాపాడాడు, ఈరోజు ఇటువంటి తప్పిదం నుంచి కాపాడాడు, ఇటువంటి ఓర్పు దయచేశాడు, నిరీక్షణ పెరిగేటట్లు దయచేశాడు, శ్రమలను బట్టి అతిశయపడే ఒక లక్షణం నాలో నేను గమనిస్తున్నాను. ఇటువంటి సాక్ష్యాలు మనం ఈ రోజుల్లో గమనించకపోవచ్చు. ఈ రోజుల్లో సాక్ష్యాలు వేరేగా ఉన్నాయి, అది వేరేది. అది మనం ఉదయకాల సమయంలో అది మనం అర్థం చేసుకోవాలి. చాలా సాక్ష్యాలు ఈ రోజుల్లో నిజమైన సాక్ష్యాలుగా లేవు. కానీ మనం నిజమైన సాక్ష్యాలు అంటే చూడండి, ఎవరైనా నాలో శ్రమ వచ్చినప్పుడు నేను అతిశయపడే లక్షణం దయచేశాడు, ఇది నిజమైన సాక్ష్యం. లేకపోతే ఇంకా నిరీక్షణ పెరిగింది, నాలో ఓర్పు చూస్తున్నాను, అదంతా ఊరకనే ఏదో మనం కూడా ఇటువంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఓర్పుగా ఉండొచ్చు, కంట్రోల్ చేసుకొని. కానీ ఎంతకాలం ఉంటాం? చూడండి, ఉండలేం. నిజంగా నేచర్ మారేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఎలాగంటే మనం ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ మనకు అలవాటైపోయి పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఆధారపడుతూ ఉంటాం ఒక దినం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి సహజంగానే మనం ఓర్పు కలిగి ఉంటాం, సహజంగానే పరీక్షకు తట్టుకుంటాం, శ్రమలకు తట్టుకుంటాం, సహజంగానే మనల్లో నిరీక్షణ పెరుగుతుంది. అప్పుడు మనం ఇటువంటి గొప్ప పరిశుద్ధమైన జీవితం, ఈ లోకానికి, పాపానికి అతీతమైన ఒక జీవితం, యేసు ప్రభువారి లాంటి జీవితం, యేసు ప్రభువారి ఈ లోకంలో జీవించి చూపించినటువంటి జీవితం మన హృదయాల్లో మనం గమనించవచ్చు. అది హృదయంలో జరిగేది. చూడండి, మనకు అనుగ్రహం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసేది. మనం ఎప్పుడైతే మారు మనస్సు పొంది నిజంగా మరలా దేవుని ఇంట్లో మనం జన్మించామో, దేవుని పిల్లలుగా మనం అంగీకరించామో, అంటే దేవుడు మనల్ని అంగీకరించాడు దేవుని పిల్లలుగా, ఆ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించడం ప్రారంభిస్తాడు. సో ఆ ప్రేమ రోజు రోజుకి మనం దగ్గరగా అనుభవించే అవకాశాలు దేవుడు ఇస్తుంటాడు. అది మన జీవితాలు జరిగే పరిస్థితుల ద్వారా, మనం శ్రమల గుండా వెళ్ళడం ద్వారా, మనం నిరీక్షణ పెరగడం ద్వారా మనకి ఇటువంటి గొప్ప ప్రేమను అనుభవించే అవకాశం దొరుకుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ లోకం అంతా దేవుని ప్రేమను పొందుకునే పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేదు. అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో దేవుని ప్రేమను పొందుకొని దేవుని కృప మీద ఆధారపడి దేవుని కృపకు పాత్రులుగా ఉండే అవకాశం లేదు. దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు. దానికి కారణం దేవుని ఇంట్లో బ్రతకడం ఇష్టం లేదు. లోకంలో, శరీరంలో, పాపంలో తాత్కాలికమైన ఆనందాల కోసం బలైపోతున్న వాళ్ళు.
ధనం కోసం బలైపోతున్న వాళ్ళు, దేవుని సేవకులతో సహా దేవుని లోకానికి ఆకర్షణలకు లొంగిపోతున్న వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో మనం గమనించవచ్చు. ఇటువంటి మోసం దేవుని రాకడలో, దేవుని రెండవ రాకడకు సమీపించే కొలది రోజు రోజుకి పెరుగుతా ఉంటది. చూడండి 6వ వచనంలో చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే, అంటే దేవుడు మనకు చూపించిన ప్రేమ, మనం బలహీనులమై ఉండగానే మనం దేవుని అంగీకరించిన విధానాన్ని బట్టి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడం ప్రారంభించాడు. క్రీస్తు యుక్త కాలమునే భక్తిహీనుల కొరకు చనిపోయాను. సరైన రైట్ టైంలో యేసు ప్రభు వారు భక్తిహీనులమైన మనం, పాపపు రుచులో బ్రతుకుతున్న మన కొరకు భయంకరమైన శ్రమలు పొంది తన ప్రాణాన్ని అర్పించి మన కోసం ఈ లోకంలో తన బలిగా అర్పించబడి మనకు రక్షణ దయచేకూర్చాడు. మనం భక్తిహీనులుగా, బలహీనులుగా ఉంటున్నప్పుడే మన కొరకు యేసు ప్రభు వారు చనిపోయాడు అన్నది మన జీవితంలో ఎప్పుడూ మనం క్రైస్తవులుగా మర్చిపోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠాలు. క్రైస్తవులుగా మనం ఈ విధంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రేమను అనుభవించే అవకాశం కోల్పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరినీ కోరుకుంటా ఉన్నాడు. విన్న ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడదాం. దేవుని ప్రేమను అనుభవిద్దాం. ఆ చిన్న పిల్లవాడు ఎలాగైతే తల్లిదండ్రుల ప్రేమను అనుభవించలేక స్నేహితుని తల్లిదండ్రుల ప్రేమను అనుభవించడానికి ట్రై చేసినా కుదరట్లేదు, అలాగ మనం ఎంత ప్రయత్నించినా కుదరదు. తిరిగి జన్మించడమే మార్గం. మరలా యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని పాత జీవితాన్ని మర్చిపోయి నూతన జీవితం ప్రారంభిస్తేనే దేవుని ప్రేమ మన హృదయంలో కనిపించే అవకాశం యేసు ప్రభు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు దొరుకుతుంది. నీతిమంతుని కొరకు సహితము, 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు. ఎవరండి ప్రాణాలు పెడతారు? ఎవరు ప్రాణం పెట్టరు ఒకళ్ళ కొరకు. ఈవెన్ ఎదుటి వాళ్ళు నీతిమంతులైనా, మనం నీతిగా బ్రతుకుతున్నామని మనం అనుకున్నా సరే మన కోసం ఎవ్వరు ప్రాణం పెట్టరు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ పెడితే పెట్టొచ్చేమో, తెగింపొచ్చు, చాలా మంచోడు అని చెప్పి ప్రాణాలు తెగించే అవకాశం ఒకవేళ ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ ఎట్లనగా, మనం ఇంకా పాపులంగా ఉండగానే, మనం ఇంకా పాపపు రొచ్చులో బ్రతుకుతున్నప్పుడే దేవుడు మనల్ని కనికరించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హెచ్చరించి మన పాపం నుంచి, లోకం నుంచి, శరీరం నుంచి విడుదల పొందడానికి దేవుడు మనల్ని సైతాన్ నుంచి మనల్ని విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడి తన ప్రాణాన్ని దేవుడు కలువరి సిలువలో అర్పించాడన్న విషయం మనం ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని దేవుని ప్రేమను అనుభవిద్దాం. చూడండి, ఇందులో నిజం ఉంది, హిస్టరీ ఉంది, ఫ్యాక్ట్. యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టడం, తిరిగి లేవడం అన్నది హిస్టరీ. అది ఫ్యాక్చువల్ బేసిస్ మీద ఆధారపడి ఉంది. కానీ అది ఒక డాక్టరీన్ కాదు, అది ఒక అనుభవం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక సిద్ధాంతంగా మిగిలిపోలేదు. అది ఒక ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో దేవుని ప్రేమ కుమ్మరింపబడి అనుభవపూర్వకంగా వాళ్ళు దేవుని కోసం జీవించి చనిపోయారు. అనేక మంది భక్తులు, అనేక మంది అపోస్తలులు ఈ లోకంలో ఉండి బ్రతికి చనిపోయారు. అటువంటి గొప్ప అనుభూతిని వాళ్ళ జీవితంలో పొందారు. వాళ్ళు ధనానికి ఆకర్షింపబడలేదు, లోకానికి, తాత్కాలికమైన ఆనందాలకి, వాటికి ఆకర్షింపబడి సిగ్గుపరచబడలేదు. వాళ్ళు దేవుని ఎడల నిరీక్షణ చూపించి సిగ్గుపరచబడని ఒక గొప్ప జీవితం ఈ లోకంలో జీవించి చూపించారు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోనో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. చూడండి, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే
అంటే ఎవరైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా వాళ్ళ జీవితంలో స్థాపించుకున్నారో, ఆయన ప్రభుత్వం కింద బ్రతుకుతున్నారో, ఆయన రక్షణ ప్రతి క్షణం పొందుకుంటున్నారో, వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఆ నివసించిన వాళ్ళు ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. శరీరానుసారమైన జీవితం జీవించరు. వాళ్ళు శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల, ఒకవేళ నిజమైన రక్షణ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ఉండడు. నిజంగా మారు మనస్సు అనుభవం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో ఉండడు. వాడు కాడు. దేవునికి వాళ్ళకి సంబంధం లేదు. మీరు చర్చికి వెళ్ళొచ్చు, లేకపోతే బైబిల్ చదువుతూ ఉండొచ్చు, కానీ మారు మనసు అనుభవం లేకపోతే, మీరు దేవుని సేవకుడై ఉండొచ్చు, లేకపోతే దేవుని సేవకుడిగా బ్రతుకుతూ అదొక ఉద్యోగం లాగా చేస్తూ ఉండొచ్చు. అనేక మంది ఈ రోజుల్లో చూడండి, లోకానికి ఆకర్షితులైపో వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అనుకుంటున్న వాళ్ళు దేవుని సేవకులు అని చెప్తున్న వాళ్ళే చూడండి ధనానికి లోబడిపోతారు. లావిష్ లైఫ్ స్టైల్స్ జీవిస్తుంటారు. దేవుని యేసు ప్రభు వారు చెప్పిన జీవితానికి వాళ్ళ జీవితానికి ఏం సంబంధం ఉండదు. మళ్ళీ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి దేవుని సేవకులు ఉన్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి క్షణం లోబడడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో నివసించేటట్లు మనం చేసుకోవడం ద్వారా, అంటే ప్రతి క్షణం దేవునికి లోబడుతూ రక్షణను పొందుకుంటూ, ప్రతి క్షణం రక్షణ అనేది ఒక దినంతో అయిపోయేది కాదు. రక్షణ ప్రతిరోజు కొనసాగేది. రక్షణ సంపూర్ణమయ్యేది యేసు ప్రభు వారి 2వ రాకడలో మనం తిరిగి లేచినప్పుడు. అప్పుడు రక్షణ సంపూర్ణమవుతుంది. సో ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మనం దేవుని రక్షణ కింద, దేవుని ప్రభుత్వం కింద బ్రతకాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళకి దేవుని ప్రేమను అనుభవించే అవకాశం దేవుడిస్తున్నాడు. ఇది ఒక ట్రూత్ మీద ఆధారపడింది. ఇది ఒక నిజమైన క్రైస్తవ జీవితం అనేది డివైన్ నేచర్, దేవుడిచ్చే అటువంటి పరిశుద్ధమైన ఒకటి నేచర్, ఒక పరిస్థితి, ఒక ఆలోచనతో ఆగిపోలేదు. అది అనుభవంగా మారింది. అనేక మంది జీవితాల్లో ఇది ఒక అనుభవం. ఇది మనం అర్థం చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చూడండి, మన దేవుని ప్రేమ మన హృదయంలో ఉండేటట్లు, ఆ క్రీస్తు చూపిన ఓర్పు మన హృదయంలో కలిగేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని ప్రేరేపిస్తాడు. అంటే మన హార్ట్స్ ని డైరెక్ట్ చేస్తాడు. ఇది మైండ్ తో ఆగిపోలేదు. క్రైస్తవ జీవితం అనేది డాక్టర్తో ఒక మైండ్ తో ఆగిపోలేదు, కానీ హృదయం వరకు చేరింది. హృదయానుసారమైనటువంటి జీవితం, హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క డైరెక్షన్స్ మనం దైనందిన జీవితంలో గమనించాలి. ఆయన ప్రేరేపణ గమనించాలి. దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు తలంపులు ఇస్తాడు. ఇది క్రైస్తవ జీవితం. ప్రతి క్షణం దేవుని ప్రేమను అనుభవించే జీవితం. ఆ దేవుని ప్రేమ యొక్క కుమ్మరింపు మన హృదయాల్లో మనం అనుభవించవచ్చు. ఇది ఒక గొప్ప అనుభవం. ఇటువంటి గొప్ప అనుభవం మనందరి జీవితాల్లో మనకు దొరకాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మాతో మాట్లాడారు. మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ హృదయంలో ఈ వాక్యం భద్రపరచమని, మా జీవితాలు ఆత్మీయంగా ఎదగడానికి, మారడానికి కృప చూపించమని, మా తీర్మానాలను బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవెనలతో దీవించమని, ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.